రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఎండలు దంచి కొడుతుండటంతో ఫ్యాన్లతో పాటు ఏసీలు, కూలర్ల వాడకం పెరిగింది. యాసంగి సాగు పెరగడంతో కరెంటు వినియోగం ఎక్కువైంది. డిమాండ్కు తగ్గట్టు రాష్ట్రంలో ఉత్పత్తి లేక దాదాపు 60% కరెంటు కొనాల్సి వస్తోంది. దీంతో 3,000 కోట్ల దాకా అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. కరెంటు వినియోగంలో ముందున్న మన రాష్ట్రం ఉత్పత్తిలో వెనుకబడిపోయింది. దీంతో బయట ఎక్కువ రేటు పెట్టి కరెంటు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 10 ఏళ్లలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 300 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతోంది. ఇందులో మన దగ్గర ఉత్పత్తి అయ్యేది 115 మిలియన్ యూనిట్లు మాత్రమే. మిగిలిన 185 మిలియన్ యూనిట్లు అంటే 60% పైగా ఇతర రాష్ట్రాలు పవర్ ఎక్స్చేంజ్ల నుంచి కొనాల్సి వస్తోంది. విద్యుత్ డిమాండ్ పెద్దగా లేని సమయాల్లో యూనిట్ 2.5కు దొరుకుతున్నా డిమాండ్ పీక్స్ కు చేరే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో యూనిట్ కు 10 నుంచి 20 రూపాయల వరకు పెట్టి కొనాల్సి వస్తుంది. దీంతో ఈ 3 నెలల కాలంలో మన విద్యుత్ పంపిణీ సంస్థలపై రాష్ట్రంపై 3,000 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. మార్చి రాకముందే రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో గృహ వినియోగంతో పాటు వ్యవసాయం, పరిశ్రమలకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. పోయినేడాది మార్చి 8న అత్యధికంగా 1,623 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఇక ఈసారి ఫిబ్రవరి 10వ తేదీనే 15,998 మెగావాట్ల డిమాండ్ వచ్చింది. ఈసారి యాసంగి సాగు విపరీతంగా పెరగడంతో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో డిమాండ్ 17,000 మెగావాట్లకు చేరుకుంటుందని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణ జెన్కో విద్యుత్ కేంద్రాల నుంచి 82 ఎంయూలు, సింగరేణి నుంచి 27 ఎంయూలు, హైడెల్ ద్వారా 8 ఎంయూలకు ఉత్పత్తి జరుగుతోంది. దీంతో సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ సహా వివిధ పవర్ ఎక్స్చేంజ్ల నుంచి దాదాపు 185 ఎంయూల దాకా కొనాల్సి వస్తోంది. గురువారం CJS నుంచి 153 ఎంయూలు, నాన్ కన్వెన్షన్ ఎనర్జీ నుంచి 44 ఎంయూల చొప్పున కొని సప్లై చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి జెన్కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5,405 మెగావాట్లు. ప్రస్తుతం ఇది 7,285 మెగావాట్లకు చేరింది. 10 ఏళ్లలో జెన్కో సామర్థ్యం కేవలం 1,880 మెగావాట్లు పెరిగింది. తెలంగాణ వచ్చాక 1,080 మెగావాట్ల కెపాసిటీతో భద్రాద్రి థర్మల్ ప్లాంట్, 4,000 మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. వీటిలో భద్రాద్రిలోని 1,080 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ తో పాటు యాదాద్రిలోని 5 యూనిట్లలో 800 మెగావాట్లతో ఒక యూనిట్ పూర్తయింది. దీంతో కొత్తగా 1,880 మెగావాట్ల పవర్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం జెన్కో సామర్థ్యం 7,285 మెగావాట్లు కాగా డిమాండ్ మాత్రం 15,000 మెగావాట్లను దాటుతుండటంతో బయట కొనుగోలు చేయక తప్పడం లేదు. గత డిసెంబర్, జనవరి నెలల్లో ఒక్కో యూనిట్ కు ₹2.69 నుంచి ₹2.89 మధ్య పవర్ ఎక్స్చేంజ్ల నుంచి టీజీ ట్రాన్స్కో కొనుగోలు చేసింది. ఇలా డిమాండ్ పెద్దగా లేనప్పుడు యూనిట్ కు సగటున ₹2.50కు దొరికే కరెంట్ డిమాండ్ ఎక్కువగా ఉండే రాబోయే 3 నెలల్లో యూనిట్ రేటు 10 నుంచి ₹20 వరకు చేరవచ్చని ట్రాన్స్కో అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అమ్ముతున్న కరెంట్లో 90% పైగా తెలంగాణే కొంటోంది. ఇక ఎండాకాలం మొదలై మిగతా రాష్ట్రాలు కూడా పోటీ పడితే పవర్ ఎక్స్చేంజ్ లో ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. ఆయా నెలల్లో విద్యుత్ కొనుగోళ్లపై ఏకంగా ప్రతి నెల 1,000 కోట్ల చొప్పున 3,000 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు.